వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. అయితే కృష్ణలంకలో క్వశ్చన్ అవర్ కంటిన్యూ అవుతోంది. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 4 గంటలకు పైగా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధిస్తున్నారు. వంశీ క్వశ్చన్ రికార్డ్ చేస్తున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వంశీని విజయవాడ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ బయట జరిగిన హైడ్రామా మధ్య వంశీ భార్యను స్టేషన్లోకి అనుమతించారు పోలీసులు. ఇక వంశీకి కలిసి బయటకొచ్చిన భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కేసు వివరాలు చెప్పడం లేదంటున్నారు. రిమాండ్లోకి తీసుకున్నప్పుడు అన్ని విషయాలు చెబుతామని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలిపారు పంకజశ్రీ. అంతకుముందు స్టేషన్ బయట పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. ఏ కేసులు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లు సైతం పోలీసుల తీరును తప్పుబట్టారు. ఇక కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులను వంశీ A71గా ఉన్నారు. నేడు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి వెళ్లిన పడమట పోలీసులు 6 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసి భార్యకు నోటీసులు ఇచ్చారు. 7 గంటలకు గచ్చిబౌలి నుంచి విజయవాడకు బయలుదేరారు. 10 గంటల 45 నిమిషాలకు సూర్యాపేట దగ్గర బ్రేక్ఫాస్ట్ అనంతరం 12 గంటలకు విజయవాడ చేరుకున్నారు. 12 గంటల 45 నిమిషాలకు భవానీపురంలోని వంశీని వేరే వాహనంలోకి ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి